చాలామంది భక్తులు ఏం కోరుకున్నారంటే దేవుడి సన్నిధే కోరుకున్నారు, దేవుని సన్నిధే కోరుకున్నారు. 33 నిర్గమకాండము 33:15 వచనం. మోసే అంటున్నాడు, మోసేతో అన్నాడు, మోసే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కానాను దేశమునకు వెళ్ళు. అక్కడ ఏముంటుంది? పాలు తేనెలు ప్రవహించు దేశం అక్కడ ఉంది. మోసే నువ్వు వెళ్ళు, నీతోని ఒక దూతను పంపిస్తాను, మీకు తోడుగా ఉంటాడు, నేను మీతోని రావటం కుదరదన్నాడు దేవుడు. అప్పుడు మోసే అంటున్నాడు, అయ్యో నువ్వు అలా అనకు, నీ సన్నిధి ఏమంటున్నాడు అనండి, నీ సన్నిధి నాతో ఉంటేనే మమ్మల్ని పంపు అంటున్నాడు మోసే. ఏమండి, ఆశీర్వాదాలు ఇచ్చాడు, వెళ్ళొచ్చుగా మోసే. ఏమండి, అక్కడ భవనాలు ఇచ్చాడు, పాలు తేనెలు కారు దేశాన్ని కానానిచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళొచ్చుగా మోసే. మరి ఏం కోరుకున్నాడండి? దేవుడు సన్నిధి కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, మోషేకి బాగా తెలుసు, అక్కడ కానానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు సన్నిధి లేకపోతే సంతోషం ఉండదు. నాయందే సంతోషం అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మోసే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని పంపకు దేవా. ఎందుకంటే ఒకవేళ నీ సన్నిధి అక్కడ లేకపోతే అవి పాలు తేనెలు ప్రవహించు దేశమైనా కూడా వ్యర్థమే.